ఈరోజు మనం ఫ్రీ స్క్రీన్ రికార్డర్ గురించి చూద్దాం. ఈ రికార్డర్ లైఫ్ టైం వాటర్ మార్క్ లేకుండా యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఈ రికార్డర్ మనకు కావాలి అంటే VSDC ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ మీరు డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకున్నారంటే అందులో మనకి ఈ రికార్డర్ కూడా ఫ్రీగా వచ్చుద్దండి. ఈ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి, అలాగే ఈ ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఫుల్ ట్యుటోరియల్ డీటెయిల్గా 1 అవర్ చెప్పాను. ఈ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఈ లింక్స్ వచ్చేటప్పటికి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అలాగే డిస్క్రిప్షన్లో ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, వైట్ బోర్డ్ యానిమేషన్, ఫిల్మోరా 9 ఫుల్ ట్యుటోరియల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సాఫ్ట్వేర్లే కాదు, డిస్క్రిప్షన్లో చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి. అందులో కొన్ని ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. చూడండి, మనకి VSDC సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి స్క్రీన్ క్యాప్చర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం స్క్రీన్ రికార్డర్ కూడా అనొచ్చు. దీని మీద క్లిక్ చేస్తున్నా. చూడండి, ఈ రికార్డర్ వచ్చేటప్పటికి ఫస్ట్ మనం కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి రికమెండెడ్ ఫార్మాట్ వచ్చేటప్పటికి 15 frames per second ఉంది. నాకు ఇది ఉండకూడదు. దానికోసం కింద కస్టమ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ కస్టంలో ఇక్కడ మనకి 30 frames per second ఉంది. ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే 25 frames per second. నేను వచ్చేటప్పటికి 30 frames per second ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన వీడియో ఫైల్స్ ఎక్కడ సేవ్ అవ్వాలి, ఇక్కడ మనకి బ్రౌజ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు D డ్రైవ్లో కానీ E డ్రైవ్లో కానీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి మీరు ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నారంటే మీరు ఎప్పుడు రికార్డ్ చేసినా మీ ఫైల్స్ అన్నీ అందులో సేవ్ అవుతాయి. చూడండి, నేను వచ్చేటప్పటికి డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఓకే అంటున్నా. చూడండి, కింద ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీ వీడియోని స్టాప్ చేద్దాం అనుకుంటే కీబోర్డ్లో F5, రికార్డ్ని ఎండ్ చేయాలి అంటే Shift F5. మీరు ఈ షార్ట్ కట్లు యూజ్ చేయకుండా మనం రికార్డింగ్ స్టాప్ చేయాలి అన్న చేయొచ్చు. చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి వీడియో అండ్ ఆడియో సోర్సెస్ ఉంది కదా, దీంట్లోకి వెళ్తున్నా. చూడండి, నేను మైక్రోఫోన్ యూస్ చేస్తున్నా. ఇక్కడ నాకు మైక్రోఫోనే ఉండాలి. మీకు ఒకవేళ ఆడియో రికార్డ్ అవ్వకూడదు, వీడియో ఒకటే రికార్డ్ అవ్వాలి అంటే పై సెలెక్ట్ చేసుకుంటారు. చూడండి, నాకు ఆడియో కూడా రికార్డ్ అవ్వాలి, మైక్రోఫోన్ సెట్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆడియో ఇన్పుట్ లెవెల్. అయితే ఇంకా మిగతా ఏం చేంజ్ చేయట్లా. ఇంకా మనకి సెట్టింగ్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మీరు రికార్డ్ చేయాలి అంటే కింద స్టార్ట్ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి ఫుల్ స్క్రీన్ వచ్చింది. మనకి సైజెస్ వచ్చేటప్పటికి 920 1080 మనకి HD ఫార్మాట్లో అవుతుంది. మనం ఇప్పుడు రికార్డ్ స్టార్ట్ చేయాలి అంటే మనకి చివరి రికార్డ్ ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్రీ వీడియో స్క్రీన్ రికార్డర్ గురించి చూద్దాం. చూసారు కదా, నేను మాట్లాడింది కూడా ఇప్పుడు రికార్డ్ అవుద్ది. చూడండి, నేను ఈ ఫోల్డర్లోకి వెళ్తున్నాను. చూడండి, ఈ ఫైల్ ఓపెన్ చేస్తున్నా, అలాగే క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు మనం రికార్డర్ స్టాప్ చేయాలి అంటే మనకి కింద ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనకి రికార్డర్ ఉంటుంది. రైట్ క్లిక్ చేసి స్టాప్ రికార్డింగ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చూడండి, మనకి రికార్డింగ్ స్టాప్ అయిపోయింది. ఇప్పుడు క్లోజ్ చేసి వీడియో ప్లే చేద్దాం. చూడండి, ఇది కూడా మినిమైజ్ చేసుకోండి. మనకి రికార్డ్ అయిన ఫైల్ నేను డెస్క్టాప్ ఇచ్చాను కాబట్టి డెస్క్టాప్ మీద వచ్చింది. చూడండి, ఈ వీడియోని ప్లే చేస్తున్నా. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్రీ వీడియో స్క్రీన్ రికార్డర్ గురించి చూద్దాం. చూసారు కదా, నేను మాట్లాడింది కూడా ఇప్పుడు రికార్డ్ అవుద్ది. చూడండి, నేను ఈ ఫోల్డర్లోకి వెళ్తున్నాను. చూడండి, ఈ ఫైల్ ఓపెన్ చేస్తున్నా, అలాగే క్లోజ్ చేస్తున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఈ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి, అలాగే ఈ ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఫుల్ ట్యుటోరియల్ చూడాలి అన్న, అలాగే డిస్క్రిప్షన్లో చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. అందులో మీకు అవసరమైన సాఫ్ట్వేర్ అయినా ఉండొచ్చు. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుద్దాం.